ఫ్రెండ్స్, నేను శంకర కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, గుర్తుందా? ఎటువంటి బిజినెస్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అని చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే, ఇంట్లో ఒకరి సంపాదనతోనే గడవటం అనేది చాలా కష్టం అని కూడా చెప్పాను. సో ఇంట్లో ఏదైనా సరే కొద్దిగా ఎక్కువగా ఖర్చు పెట్టాలి అన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఏదైనా సరే మనకి ఖర్చుతో కూడుకున్నదే కదా. సో అలాంటప్పుడు ఇంట్లో లేడీస్ కనుక ఇంట్లో ఉండే బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది వస్తుందని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. మరి ఎటువంటి బిజినెస్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతుంది ఏంటి అని వీడియో చేసినప్పుడు చాలామంది నాకు చెప్పిన కొన్ని బిజినెస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మరి నాకు ఏం చెప్పారు అంటే, చాలామంది టైలరింగ్ వచ్చు కదా నీకు అన్నారు, మగ్గం వర్క్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ టైం నీకు షాప్ కూడా రన్ చేసావు కదా, సో అటువంటివి మళ్ళీ ఈ శారీస్ అవి తీసుకొచ్చి సేల్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. అయితే ఇవన్నీ చేయొచ్చు, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఏంటిది అంటే, మగ్గం వర్క్ చేయడం అనేది నాకైతే చాలా కష్టం అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది, పెయింట్ పిల్లవాడితో కుదరదు, టైలరింగ్ కూడా నాకు సయాటిగా ఉంది, ఇంకోటి మైగ్రేన్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి అయితే నేను పెట్టలేను. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా. ఇంకోటి శారీస్ బిజినెస్ అన్నారు. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు నాకున్న 2 షాప్స్ ఏంటంటే కొద్దిగా లాస్ అవ్వటం వల్ల అవి కూడా నేను క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. సో మీరు అనుకోవచ్చు ఇంట్లో ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చు అండి. పర్టికులర్గా చెప్పాలి అంటే చేస్తున్నాను కూడా. ఇది అందరూ చేస్తున్న ఆన్లైన్ బిజినెస్ అండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఒక 10 మెంబర్స్ దాకా చేస్తున్నారు. 10 కాదులేండి, ఒక 7-8 మెంబర్స్ దాకా నా ఫ్రెండ్సే చేస్తున్నారు. వాళ్ళకి నేనే కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోండి, మీకు ఇన్కమ్ అనేది కూడా వస్తుందని వాళ్ళకి నేనే గైడ్లైన్స్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాను. మరి నేనే ఎందుకు చేయట్లేదు అంటే, ఆన్లైన్ బిజినెస్ అనేది చేయొచ్చు, బట్ అందరూ చేస్తున్నప్పుడు మన దగ్గర కూడా బిజినెస్ తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంది, లేటెస్ట్ కలెక్షన్స్ వస్తున్నవి. సో అవన్నీ పర్చేస్ చేయాలి అన్నా కానీ నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే సేల్స్ అనేది సో టోటల్గా పడిపోయింది. మీషో, అమెజాన్ ఇంకా ఏంటో కొన్ని వచ్చినాయి కదా. ఈ వచ్చిన దగ్గర నుంచి ఏంటి అంటే, వాళ్ళు బల్క్ ఆర్డర్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్న ఐటెం కదా. సో మీషోలో తక్కువగా ఇచ్చేస్తుండటంతో బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయింది. మరి ఇంతగా ఏం బిజినెస్ చేయబోతున్నారా కానీ మీరు అనుకోవచ్చు. నాకైతే వచ్చిన థాట్ ఏంటి అంటే చెప్తాను. మెయిన్ ఏంటి అంటే, రన్నింగ్ బిజినెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూసుకుంటే నిత్యావసరాలు ఒకటి, ఇంకోటి ఏంటంటే తిండి మీద, తాగటము తినటము, ఈ రెండింటి మీద అయితే ఉంది. బట్టలు కూడా ఆల్మోస్ట్ బిజినెస్ అనేది చాలామందికి పడిపోయింది. సో నాకైతే ఇప్పటికైనా సరే బట్టల బిజినెస్, జ్యువెలరీ బిజినెస్ మీదే ఉంది, బట్ ఏంటంటే దాంట్లో అయితే లేదు. సో అందుకని ఏంటంటే మార్జిన్ చూసుకొని ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్. ఎందుకంటే అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయినాయి రేట్స్ కూడా. సో ఇంకా దాన్ని వదిలేయటమే అనమాట, అంతే సంగతులు. ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ మీద పెట్టే బిజినెస్ అనమాట. రన్నింగ్ బిజినెస్ అయితే ఉన్నవి అవి. సో ఫుడ్ బిజినెస్ అంటే ఏంటంటే తాగటము తినటము అనేది జనరల్గా డైలీ చేసే ప్రక్రియ కాబట్టి. సో ఫుడ్ అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ పెట్టేంత సీన్ అయితే లేదు. ఎందుకు అంటే బాబుని తీసుకొని వెళ్ళి హోటల్స్, టిఫిన్ సెంటర్ పెట్టేది అయితే లేదు. ఇంట్లోనే సేఫ్గా ఉండి బాబుని చూసుకుంటూ ఖాళీ టైంలో చేసుకుంటూ, అదే ఆన్లైన్ బిజినెస్ అయినా పర్లేదు, ఆఫ్లైన్ అయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ నాకు నా బాబు ముఖ్యము. ఓకేనా? వాడు అమ్మ అని దగ్గరికి వచ్చినప్పుడు నేను దగ్గరికి తీసుకొని ఎత్తుకొని లాలించి ముద్దాడుకోనే సమయం కూడా నాకు ఉండాలి. ఎనీ టైము చెప్పాను కదా, అమ్మ అని దగ్గరికి వచ్చినప్పుడు నేను చిరాగ్గా అలాగా తోసేయకూడదు. ఎనీ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు అలా హత్తుకొని వాడితో స్పెండ్ చేసేలా ఉండాలా నేను. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అలా ప్లాన్ చేసుకునే టైంలో నాకు వచ్చిన ఒక బిజినెస్ ఆలోచన ఏంటి అంటే, పికిల్స్.
మీకు అర్థమై ఉంటుంది కదా, పికిల్స్, అది కూడా నాన్ వెజ్ పికిల్స్. ఇంట్లో నేను చెప్పాలి అంటే ప్రతిదీ బాబుకి న్యాచురల్గా, ఇంకోటి ఇంట్లోనే, అది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే బాబుకి నా చేత్తోటి ఇంట్లో చాలా హెల్తీగా చేసి పెట్టే అలవాటైతే నేను చేసుకున్నాను. నేనైనా ఇదివరకు బయట ఫుడ్ తిన్నానేమో కానీ ఇంతవరకు నా బాబు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక కూల్ డ్రింక్ తెలీదు, ఒక ఐస్ క్రీమ్ తెలీదు, ఒక చాక్లెట్ తెలీదు, ఒక స్వీట్ తెలీదు, వాడికి ఇంతవరకు నేను ఏది పెట్టలేదు. ఏదైతే అంత న్యాచురల్గా అయితే ఇంట్లో చేసిన ఫుడ్ అయితే ఇస్తున్నానో అలాగే నేను ప్రిపేర్ చేసి అలానే ప్రజలకు ఇద్దామని, అంటే కొంతమంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నేనైతే నాన్ వెజ్ పికిల్స్ ఇదే కొద్దిగా ఐటమ్ అయితే పెడదామని ఆలోచన అయితే వచ్చిందనమాట. చాలామందికి నేను చెప్పాను, నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను, నాకు ఏమైనా సపోర్ట్ చేస్తారా అని. సపోర్ట్ చేస్తారా అంటే పెట్టుబడి కాదు అండి. ఒకవేళ నేను కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నా దగ్గర తీసుకోవటం కానీ ఏదైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా షూర్గా తీసుకుంటామని చెప్పారు. ఎందుకు అంటే ఆల్రెడీ నేను సండే స్కూల్లో కానీ ఇంట్లో ఫంక్షన్స్కైనా కానీ ఏదైనా పుట్టినరోజులకైనా కానీ నాదైనా మా వారిదైనా ఎవరిదైనా సరే ఏదైనా ఫంక్షన్స్ వస్తే నా చేత్తో వండిన ఫుడ్డు తిన్న వారు చెప్తున్న విషయాలు అనమాట. నీ ఫుడ్ నువ్వు చేసే ప్రిపేర్ అంతా మేము చూస్తున్నాం కాబట్టి. ఇంకోటి వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే నేను ఏదైనా సరే చికెన్ కానీ బిర్యానీ కానీ ఫిష్ కానీ ఏది చేసినా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్సే వేస్తాను. అంటే ఇది గొప్ప అనుకోవద్దు, చాలామంది బయటికి వాడతారు, అది కూడా కొంతమంది గురించి చెప్తున్నాను, మళ్ళీ తప్పు పట్టద్దు. ప్రతిదీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఇంట్లో, ఈవెన్ ఇదివరకైతే పుదీనా కొత్తిమీర కూడా నేను పండించి వేసుకునేదాన్ని. ఇదివరకు సంగతి చెప్తున్నాను. ఇప్పుడైతే అపార్ట్మెంట్లో ఉంటున్నాను కాబట్టి మనం పెంచుకోవడానికి అంత సోర్స్ లేదనమాట. సో అంత ఇదిగా ఉంటానన్నమాట నేను, అదనమాట. సో నా చేత్తో చేసిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతిదీ అలా చేస్తాను కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా నీట్గా నా వరకు నేను చేసుకుంటాను, నా ఇంట్లో వాళ్ళ కోసం నేను చేసుకుంటాను కాబట్టి అలానే చేసి ఒక దాన్ని ఆ బిజినెస్గా మలుచుకుందాము అని ప్లానింగ్ అయితే వచ్చింది అండి. చాలామంది కూడా అప్రిషియేట్ చేశారు, చాలామంది కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అదేవిధంగా చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నాన్ వెజ్ పికిల్స్, ఓకేనా. అయితే నాన్ వెజ్ పికిల్స్ ఏముంటాయి అంటే చికెన్ బోన్లెస్ ఉంటుంది, చికెన్ తర్వాత బోన్స్తో ఉంటుంది, తర్వాత ఫిష్ ఉంటుంది, ఫిష్ బోన్లెస్ ఉంటుంది, తర్వాత బోటి తప్ప. ఎందుకు అంటే బోటి అయితే నేను ఎప్పుడు తినలేదు, చేయలేదు కాబట్టి దాన్ని అయితే అలా పక్కనే పెట్టేసేసాను. వాస్తవం చెప్తున్నాను, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కాబట్టి ఇదండి ఫ్రాంక్గా చెప్తున్నాను. చికెను, ఫిష్, ఫ్రాన్స్, తర్వాత వచ్చేసి మటన్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే మటన్ ఎప్పుడైనా సరే మా వారు తెచ్చుకొని చేసుకుంటారు కాబట్టి నేను కూడా దాని పాలు పొందుతాను కాబట్టి సో చేస్తాను. బోటి అయితే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి సో దాన్ని మాత్రం పక్కన పెట్టాను. ఇంకెవరైనా సరే బాగా చేసిన వాళ్ళు కనుక ఉంటే ఏదైనా ఆర్డర్ వస్తే దాన్ని కూడా చేయించడానికి రెడీగా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది అంటే ఫైనల్గా నేను చేయబోయే బిజినెస్ ఏంటి అంటే నాన్ వెజ్ పికిల్స్. అది కూడా నేమ్ అనేది ఫిక్స్ అయిపోయింది. మరి నేమ్ ఏంటి అనేది రేపు వీడియోలో చెప్తాను. ఇంకోటి ఆ బిజినెస్కి కావాల్సిన ఏమైతే పరికరాలు ఐటమ్స్ కావాలో అది కూడా రేపు కొనడానికి నేనైతే షాపింగ్కి వెళుతున్నాను. ఓకేనా. మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని నాకు తెలుసు. నన్ను ఆదరిస్తారు అని, నక్కును చేర్చుకుంటారు అని, మీ తెలుగింటి ఆడపడుచులాగా నన్ను అదే సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతకన్నా మించి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.